ఆ నియోజకవర్గంలో బాబాయికి అబ్బాయికి మధ్య పొత్తు కుదరలేదా? రాష్ట్ర కూటమి నేతలే కలిసికట్టుగా ప్రయాణిస్తుంటే ఆ నియోజకవర్గంలో ఉన్న ఈ నేతలు కలిసికట్టుగా నడవలేకపోవడానికి కారణాలేంటి? బాబాయి సొంత కొడుకును తెరపైకి తెచ్చే ఆలోచనలో ఉన్నారా? అబ్బాయి నా రూట్ సపరేట్ అంటూ నియోజకవర్గంలో వ్యవహరిస్తున్నారా? అసలు ఎవరా బాబాయి, ఎవరా అబ్బాయి? ఆ నియోజకవర్గం ఏది? ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఉమ్మడి కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నేతలు ఒకరి తీరు ఒకరికి నచ్చట్లేదా అంటే అవుననే సమాధానమిస్తున్నారు నియోజకవర్గ ప్రజలు. బాబాయ్ ఆదినారాయణ రెడ్డి అధికార కూటమి తరపున గెలిచి ఎమ్మెల్యేగా ఉంటే అబ్బాయి భూపేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఒకే గొడుగు కింద ఉన్నప్పటికీ ఒకరి తీరుతో మరొకరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లాలో ఫ్యాక్షన్ ప్రధానంగా ఉండే ప్రాంతం జమ్మలమడుగు. కీలకంగా అక్కడ పొలిటికల్ గా ప్రాతినిధ్యం వహించే కుటుంబాలే పార్టీలకు అతీతంగా పట్టు కలిగి ఉంటాయి. వారిలో కీలకమైన కుటుంబమే దేవకడి కుటుంబం. ఇప్పుడు ఆ కుటుంబంలోనే రచ్చ జరుగుతున్నట్టు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆయన అన్న కొడుకు భూపేష్ రెడ్డిల మధ్య రాజకీయంగా అంతర్గత విభేదాలు మొదలైనట్టు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ కుటుంబం అధికార కూటమి పక్షానే ఉన్నాయి. అయినప్పటికీ అందులో వేరువేరు పార్టీలలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దేవగుడి కుటుంబ సభ్యులు ఒకటే కుటుంబం ఒకటే కూటమి అయినప్పటికీ వారి మధ్య విభేదాలు ఎక్కువయ్యాయని కూటమి నేతలే గుసగుసలాడుకుంటున్నారు. నియోజకవర్గంలో నాదే పైచేయి కావాలని ఆదినారాయణ రెడ్డి అనుకుంటూ ఉంటే కీలక కూటమిలో టీడీపీ నేతగా నా మాటే నెగ్గాలంటూ భూపేష్ రెడ్డి వ్యవహరిస్తున్నారట. కీలక పదవి విషయంలో ఇద్దరి మధ్య ఏదో పంచాయతీ ముదిరినట్టు తెలుస్తోంది. అయితే గత 4 ఏళ్లుగా జమ్మలమడుగు నియోజకవర్గంలో వీరి మధ్య వైరం నడుస్తున్నట్లు తెలుస్తోంది. 2014లో వైసీపీ తరపున గెలిచి టీడీపీ కండువా కప్పుకున్న ఆదినారాయణ రెడ్డి నాడు చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత అక్కడ చెదరడంతో 2019లో బీజేపీ కండువా కప్పుకున్నారు. దీంతో జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జిగా అదే కుటుంబానికి చెందిన భూపేష్ రెడ్డికి అప్పజెప్పారు చంద్రబాబు. అయితే 4 ఏళ్ల పాటు టీడీపీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ఈ వ్యవహారం జమ్మలమడుగులో కొనసాగింది. ఇదిలా ఉంటే 2024 బీజేపీ టీడీపీ జట్టు కట్టడంతో మరోసారి టికెట్ విషయంలో బాబాయ్ అబ్బాయిల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ఎన్నికల సమయంలో ఆదినారాయణ రెడ్డి భూపేష్ రెడ్డిల మధ్య యుద్ధమే జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ సమయంలో ఇరు పార్టీల పెద్దలు ఇద్దరినీ పిలిపించి మాట్లాడడంతో అప్పటికంతా సెట్ అయింది. తర్వాత కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి గెలుపొందగా కూటమి టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా భూపేష్ ఓటమి పాలయ్యారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో ఇద్దరూ కొన్నాళ్లు కలిసి పనిచేసినా ఆ తర్వాత విభేదాలు మొదలయ్యాయి. స్థానికంగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీ ఇన్ఛార్జి భూపేష్ రెడ్డికి అనుకున్నంత ప్రయారిటీ ఇవ్వకపోవడంతో నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. గెలుపుపై భరోసా లేకుండా పోటీ చేసిన భూపేష్ రెడ్డికి పార్టీ ప్రతిఫలం చూపిస్తుందని అప్పుడు పార్టీ హైకమాండ్ తెలిపిందట. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారట. ఆ విషయంలో ఇరు పార్టీలతో చర్చించి ఒప్పించే పూచి నాదని చెప్పారట. నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అయితే అధికారంలోకి వచ్చాక ఆయన మాట తీరు మారిందని చెబుతున్నారట భూపేష్ రెడ్డి వర్గం. ఎన్నికల ముందు అన్న కొడుకుకు భరోసా ఇచ్చిన ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు తన సొంత కొడుకును తెరపైకి తెస్తున్నారన్న టాక్ బాగానే వినిపిస్తోందట. ఏదేమైనా నియోజకవర్గంలో బాబాయ్ అబ్బాయిల మధ్య దూరం పెరుగుతుందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి పార్టీ పెద్దలు వీరిని సమన్వయపరుస్తారా? ఇద్దరూ కలిసి పనిచేస్తారా? ఇంతకీ నియోజకవర్గంలో బాబాయ్ అబ్బాయిల తీరు మారుతుందో లేదో వేచి చూడాల్సిందే.